రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద మరి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పాలగూడెం గ్రామస్తులందరికీ కూడా ముందుగా మన కొండారి అబ్బాయి చౌదరి గారు గెందులూరు మాజీ ఎమ్మెల్యే గారి తరఫున ముందుగా పాలగూడెం గ్రామస్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రీతమ నాయకులు మన గురువు గారు పెద్ద కొండారి రామచంద్రరావు గారికి ఏలూరు మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఎంతమంది పేదలకి న్యాయం జరిగిందో, అలాగే అదేవిధంగా ఆయన యొక్క తనడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన పాలగూడెం గ్రామంలో ఏ రకంగా మన పేద ప్రజలకు న్యాయం చేసామో మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన 2019-24లో మన కొండారి అబ్బాయి చౌదరి గారి యొక్క నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు లేని విధంగా పాలగూడెం గ్రామం అంటే ఎప్పుడు కూడా మన అబ్బాయి చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఈ ఏలూరు రూరల్ మండలంలో ఏ కార్యక్రమం చేసినా ముందుగా మన ఎమ్మెల్యే గారు చెప్పే మాట ముందు పాలగూడెం నుంచి స్టార్ట్ చేయమని చెప్పే మాట. అది తరతరాలుగా అంతకుముందు మన గురువు గారు రామచంద్రరావు గారు కూడా మన మండల ప్రోగ్రాం అంటే పాలగూడెం గ్రామంలోనే స్టార్ట్ చేయాలని చెప్పారు. ఆ రోజున ఇదే ప్లేస్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీసేసినప్పుడు మరి మన పాలగూడెం నాయకులందరూ కూడా మన పెద్ద ఆయన దగ్గరికి అలాగే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే ప్లేస్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ ప్లేస్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నెలకొల్పినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో పాలగూడెం గ్రామం మరి ఎప్పుడు కూడా మెజార్టీ ఇచ్చే గ్రామం. మరి మొన్న 24లో ఎన్నో బూటపు హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు మోసపోయారు. అటువంటి మోసాలు ఎవరు కూడా మోసపోవద్దు. ఎందుకంటే గతంలో ఏం జరిగింది పరిపాలన, ఇప్పుడు ఏం జరిగింది అనేది మనందరికి తెలుసు. కాబట్టి మరి అందరూ కూడా ప్రజలందరికీ వివరించి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గౌరవనీయులైన పెద్ద ఆయనకి మరి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా మన సీనియర్ నాయకులు నరేంద్ర గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. 77వ పుట్టినరోజు సందర్భంగా మరి మన గ్రామానికి విచ్చేసినటువంటి కొండారి రామచంద్రరావు గారు, మరి అలాగే ఆనంద్ గారు, మరి అలాగే పల్లెం ప్రసాద్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున మరి రాజశేఖర రెడ్డి గారు మరి మనం ఇంత పండుగ వాతావరణం చేసుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి పథకాలు మీ అందరికీ తెలిసినవే. ఏంటంటే పథకాలు మరి పేదవాడికి మరి ఉన్నవాడితో సమానంగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తర్వాత మరి మన రాజశేఖర రెడ్డి గారి. మరి అంతేకాదు మరి మన అందరిలో కూడా ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ చదువుతున్నాడంటే మరి అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మండలం పాలగూడెం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పెద్దలు గౌరవనీయులు కొండారి రామచంద్ర గారికి, అట్లాగే మండల కన్వీనర్ తేర ఆనంద్ గారికి, అట్లాగే సర్పంచ్ సునీత గారికి, ఉన్నటువంటి గ్రామ పథకాలైనా కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో మారుమవుతున్నాయంటే ఆయన చనిపోయినా కూడా శిరస్మరణీయుడని ఈ యొక్క జయంతి రోజున మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన పెట్టిన పథకాలు పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటూ ఆరోగ్యశ్రీ కానీ ఇతర పథకాలు కానీ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందిన వేళ అదే స్ఫూర్తితో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి గత 5 సంవత్సరాలు ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా లబ్ధి పొంది ఈ రోజున ఆయన చనిపోయినా కూడా ఈ జయంతి సందర్భాన్ని ఇంత సంతోషంగా జరుపుకుంటున్నామంటే అది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ గారి మీద అభిమానం, ప్రేమ గుండెలో కూడుకున్నటువంటి స్థితి మరి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇంకాను మనం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై ముందుకు వెళ్ళి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మన కొండారి అబ్బాయి చౌదరి గారిని మంత్రిగా చేయాలని చూడాలని మన ప్రజల ఆకాంక్ష. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు చాలా మంది ఆరోగ్యశ్రీ అంటే ఉన్నవాళ్ళకే తప్ప ఇప్పుడు వైద్యం అనేది ఉన్నవారికే ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అలాగే ఎప్పటికీ మర్చిపోయింది. అలాగే ఈరోజు రైతుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము. రైతులకు ఉచిత కరెంటు అందించి రైతుల కష్టాలు చూసిన ఆయన ఈరోజు
మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.